ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామములో ప్రేమవందనాలు చెల్లిస్తున్నాం. లేవియాకాండం 17వ అధ్యాయాన్ని మనము ధ్యానం చేద్దాం. లేవియాకాండం 17వ అధ్యాయం మొదటి 4 వచనాలను మనం చదువుకుందాం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతో అతని కుమారులతోనూ ఇశ్రాయేలులందరితోనూ ఇలాగు చెప్పుము, ఇది యెహోవా ఆజ్ఞాపించిన మాట. ఇశ్రాయేలీయుల కుటుంబములలో యెహోవా మందిరము ఎదుట యెహోవాకు అర్పణము అర్పించుటకు పూనుకొనువాడు, అది ఎద్దే గాని గొర్రెయే గాని మేకయే గాని, ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము నొద్దకు దానిని ముందు తేక పాళ్యములో వధించినను పాళ్యమునకు వెలుపల వధించినను ఆ మనుష్యుడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. ప్రియులరా, మనము ఈ 17వ అధ్యాయానికి ఒక పేరు మనం పెట్టుకుంటే, రక్తము యొక్క పవిత్రతను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. రక్తము యొక్క పవిత్రత లేదా రక్తము యొక్క విలువను గూర్చి దేవుడు మాట్లాడుతున్నాడు. రక్తము యొక్క పవిత్రత, రక్తము యొక్క విలువను మనం ఈ భాగంలో మనము గమనిస్తూ ఉన్నాం. రక్తము యొక్క పవిత్రత, రక్తము యొక్క విలువ. సరే, ఈ 16 వచనాలుగా ఉన్నటువంటి అధ్యాయం 2 భాగాలుగా విభజన చేద్దాం. 1 నుండి 9 వచనాలు. గుడారము వెలుపల బలి నిషేధించబడినది. గుడారము వెలుపల, ప్రత్యక్షపు గుడారానికి బయట బలిని వధించుట నిషేధించబడినది. 10 నుండి 16 వచనాలు. ఆ బలి పశువు లేదా వధించిన ఏ జంతువు యొక్క రక్తమునైనను తినకూడదు. రక్తము తినుట నిషేధించబడి 2 నిషేధములు ఈ అధ్యాయంలో. గుడారము, ప్రత్యక్షపు గుడారము వెలుపల బలి అర్పించుట నిషేధము. ఏ జంతువు యొక్క రక్తమునైనను తినుట నిషేధము. పిల్లరా, ఈ రక్తము, దాని యొక్క వెల, దాని యొక్క పవిత్రత చెప్పబడి ఉంది. అనగా యేసుక్రీస్తు ప్రభువారి రక్తము మానవునికి రక్షణ అనుగ్రహించేదిగా ఉండగా, ఆ రక్తమును పవిత్రమైనదిగా గుర్తించాలి, ఆ రక్తమును విలువైనదిగా మనము గుర్తించాలి అనేది చూస్తున్నాం. కదా, మొదటి 7 అధ్యాయాలు లేవియాకాండములో ఒక నైవేద్యము తప్ప మిగతా బలులన్నీ ఆ రక్తముతో మిళితమైనవి కదా. ఈ అధ్యాయాలను మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి బలి, ఆ బలిని దేవుడు తన మనస్సులో, తన చిత్తములో ఉంచుకొని ఈ బలులన్నిటిని గుర్చినటువంటి ఆజ్ఞను ఆయన అనుగ్రహించాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ధర్మశాస్త్రమును నాశనము చేయడానికి రాలేదు, ధర్మశాస్త్రమును నెరవేర్చటానికి ఆయన వచ్చాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనములో, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల గ్రంథములనైనను కొట్టివేయుటకు నేను రాలేదు, దానిని నెరవేర్చుటకు నేను వచ్చాను అని అన్నాడు. ఇది ఆజ్ఞ, ఇశ్రాయేలు ప్రజలందరికీ ఆజ్ఞ, అహరోను అతని కుమారులకు ఆజ్ఞ, యూదా జనాంగం అంతటికి దేవుడిచ్చినటువంటి ఒక ఆజ్ఞ. అది ఈ ఆజ్ఞకు వారు లోబడవలసిన వారుగా వారు ఉన్నారు. మంచిది ప్రియులారా, మనం ధ్యానంలోనికి వెళ్దాం. మొదటి 9 వచనాలు మనం చదువుకున్నాం కదా. గుడారము వెలుపల బలి పశువును బలిగా అర్పించుట లేదా పశువును బలిగా అర్పించుట అది నిషేధించబడినది. సరే, 9 వచనాలను మనము గమనిస్తూ ఉండగా, 9 వచనాల్లో మొదటి 4 వచనాలు బలి తప్పనిసరిగా అది గుడారము వద్దనే, నియమింపబడిన యాజకుని వద్దనే దానిని వధించవలెను. చూడండి, 3వ వచనం. ఇశ్రాయేలుల కుటుంబములలో యెహోవా మందిరము ఎదుట యెహోవాకు అర్పణము అర్పించుటకు పూనుకొనువాడు, అది ఎద్దే గాని గొర్రెయే గాని లేదా ప్రత్యక్షపు గుడారము ద్వారము నొద్దకు తేవాలి. ఒకవేళ అలా తేకపోతే ఆ మనుషుడు ఏం చేస్తాడు? అతడు కొట్టివేయబడతాడు, కత్తిరించబడతాడు, శిక్షకు పాత్రుడవుతాడు, వెలివేయబడతాడు. అతడు దేవుని శిక్షను అనుభవిస్తాడు. ఎందుకు అంటే ఇది గుడారము లోపల కాకుండా
బయట బలిని అర్పించుట అనేది అన్య జనుల యొక్క ఆచారం కదా. దేవుని ప్రజలు దేవుని యొద్ద దానిని అర్పించాలి. కానీ అన్య జనులు వారు ఎటు పడితే అటు వారు అర్పించేవారు. ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయం 5వ వచనం నుండి మనం గమనించినప్పుడు 5వ వచనం, మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుటకును నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలమును వెదకి అక్కడికే యాత్రలు చేయుచుండవలెను. అక్కడే మీరు మీ దాన బలులను, మీ బలులను, మీ దశమ భాగములను, మీ ప్రతిష్ఠితములనుగా మీరు చేయ నైవేద్యములను, మీ మొక్కుబడి అర్పణలను, మీ స్వేచ్ఛార్పణలను, మీరు చేయ నైవేద్యములను, లేదా పశువులలో గొర్రె మేకలలో గాని తొలుచూలు వాటిని తీసుకొని రావాలని అక్కడికే 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 9వ వచనములో, నీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చుచున్న విశ్రాంతిని స్వాస్థ్యమును మీరు ఇది వరకు పొందలేదు కదా. అక్కడికే రావాలి. దేవుని సన్నిధిలో వారు ఆశీర్వదించబడాలి. దేవుని సన్నిధిలో వారు భోజనము చేయాలి. దేవుని సన్నిధిలో వారు సహవాసము చేయాలి. వారి చేతి పనులన్నిటి విషయములో వారు సంతోషించాలి. దేవుని ఆజ్ఞగా మనము గమనిస్తున్నాం. కానీ రాను రాను ఇశ్రాయేలు ప్రజలలో ఏం జరిగింది? న్యాయాధిపతుల గ్రంథం ఆఖరి అధ్యాయం ఆఖరి వచనాల్లో, ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతి వాడు తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను, తన దృష్టికి సరి అయినది అనుకొని ప్రవర్తించుచూ వచ్చెను. ప్రియులారా, దేవుని ఆజ్ఞను వారు మీరుట, దేవుని ఆజ్ఞను మీరుట. మరి ఈనాడు ఇశ్రాయేలు ప్రజలు వారు ఏం చేయబడ్డారు? వారి దేవాలయం నాశనం చేయబడింది. క్రీస్తు శకం 70లో టైటస్ అనే రోమా చక్రవర్తి ద్వారా 1948లో యూదులు మరలా సమకూర్చబడ్డారు. కానీ నేటికి వారికి దేవాలయము లేదు. అందుకే వారు రక్త బలిని అర్పించటం లేదు. వారు ఆలయం కట్టాలి, మరలా వారికి మందసం లభించాలి, బలిపీఠం కట్టాలి, ఎర్రని పేయ వారికి దొరకాలి, బలులు అర్పించాలి, ఆ తరువాత అవి జరగాలి. కానీ ఈనాడు ప్రభువు ఆయన రక్తము చిందించబడుటను గూర్చిన శ్రేష్టమైన సంగతులను ఆయన మాట్లాడుతున్నాడు. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు. అది దేవుని సన్నిధిలో చిందించవలసినటువంటి రక్తము కదా. ఈ మానవుడు దేవుడు, ఈ దేవునికి మానవునికి మధ్య ఒక మధ్యవర్తి కావాలి, ఒక మధ్యవర్తి కావాలి. దేవుని ఆలయములో మధ్యవర్తిత్వము జరిగేటువంటి ఒక వ్యక్తి కావాలి అన్నాడు ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు ఆ దేవాలయములో ఉండాలి. దేవాలయములో దేవునికి మానవులకు మధ్యవర్తిగా ఈ బలులను అర్పించాలి. నేడైతే మనకున్నటువంటి మధ్యవర్తి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హెబ్రీ పత్రిక కొత్త నిబంధనలో 2వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో ఆయన ఎలాంటి ప్రధాన యాజకుడో వ్రాయబడి ఉన్నది. ఆయన ఎలాంటి ప్రధాన యాజకుడు అంటే, తాను శోధింపబడి ఆయన శ్రమపడిన వాడు. ఇంకా చెప్పాలి అంటే ఆయన నమ్మకమైన వాడు. 16వ వచనం చూడండి, దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. యేసుక్రీస్తు ప్రభువారు అహరోను సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే అతి పరిశుద్ధమైన స్థలములోనికి వెళ్ళి లేవియాకాండం 16వ అధ్యాయంలో గమనించాం. కానీ నేడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన అతి పరిశుద్ధ స్థలములో ఆయన ఆ దేవుని కుడిపార్శ్వమున ఆయన కూర్చొని ఉన్నాడు అని హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 20వ వచనములో, నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి అతి పరిశుద్ధ స్థలములోనికి, పరలోకపు అతి పరిశుద్ధ స్థలములోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను, మన పక్షమున ప్రవేశించెను. కానీ ఈనాడు ఆయన మధ్యవర్తిగా ఆయన మనకున్నాడు. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనములో, దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు అందరి నిమిత్తమై విమోచన క్రయధనముగా తన్ను తాను ఆయన అర్పించుకొన్నవాడు.
అందుకే బయట బలిపీఠం లేదా దేవాలయం లేదా గుడారం దాని వెలుపల ఏ బలిని అర్పించినా అది అంగీకరించబడదు. 5-7 వచనాల్లో బలిని తీసుకొని వచ్చుటకు సరైన మార్గం గుడారములోనికి తేవాలి. యాజకుని ద్వారా ఆ బలిని తీసుకొని రావాలి అని మనం గమనిస్తున్నాం. లేవియాకాండం 17వ అధ్యాయం 5వ వచనం. వాడు రక్తమును ఒలికించిన వాడు. ఇశ్రాయేలు బయట వధించుచున్న బలి పశువులను ఇక బయట వధింపక యెహోవా పేరట యాజకుని యొద్దకు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకే తీసుకొని వచ్చి. ఇది గంభీరమైనటువంటి మాట. ఎక్కడికి? అది యెహోవా పేరట ఆయన నామమున దాన్ని అర్పించాలి. ప్రధాన యాజకుని యొద్దకు తీసుకొని రావాలి. అది ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకే దానిని తీసుకొని రావాలి. అప్పుడు దేవుడు దానిని అంగీకరించేవాడు అని మనం గమనిస్తున్నాం. అంటే ఈ బలుల యొక్క అవసరత ఏమిటంటే మానవుడు దేవునితో సమాధాన పడాలి. వాస్తవానికి ఒకప్పుడు మనం ఎవరం? మనం శత్రువులం. మనం ఎక్కడో బలి అర్పిస్తే దేవునితో మనము సమాధాన పడము. రోమాపత్రిక 5వ అధ్యాయం 10వ వచనములో ఏలైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా లేదా ఆయన చిందించిన రక్తము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత తిరిగి లేచుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదము. సమాధానం కదా. గుడారము ద్వారము దగ్గరకు మనము తీసుకొని రావాలి. మాత్రమే కాదు, దేవుని ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గరకు, ఆ గుడారము యొక్క ద్వారము దగ్గరకు దేవుడు అంటున్నాడు, నా ద్వారము దగ్గరకు రండి, నా యొద్దకు రండి, నేను తలుపునొద్ద నిలుచున్నాను, నాతో మీరు సహవాసము చేయాలి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనములో ఏమన్నాడు? అన్నాడు, సంఘముతో అన్నాడు, ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో అతడును భోజనము చేయుదము, సహవాసము చేయుదము. కదా, ఈ గుడారము దగ్గరకు రావడము ద్వారా సమాధాన బలి అంగీకరించబడుతుంది. సమాధానమును మనము పొందిన వారముగా ఉంటాము. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనకు అనుగ్రహించేటువంటి సమాధానము అది ఎలాంటిది? ఏమన్నాడు యేసు ప్రభువారు? యోహాను సువార్త 14:27లో నా సమాధానమును మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతినే మీకు ఇచ్చుచున్నాను, లోకమిచ్చునట్టుగా నేను మీకు అనుగ్రహించటలేదు, మీ హృదయములను కలవరపడనీయకుడి. గుడారపు ద్వారమునొద్దకు తేవాలి. సమాధానం కావాలి అంటే ఇంకేం చేయాలి? లేవియాకాండం 17వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూద్దాం. చూడండి, 6-7 వచనాలు. యెహోవాకు ఇంపైన సువాసన అగునట్లు యాజకుడు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దనున్న యెహోవా బలిపీఠము మీద వాటి రక్తమును ప్రోక్షించి వాటి క్రొవ్వును దహించవలెను. కదా, ఈ క్రొవ్వు దేవునికి చెందినది. క్రొవ్వు ఆనందాన్నిచ్చేది, క్రొవ్వు రుచికరమైనది. ఈ బలి పశువు యొక్క భాగములలో అది చాలా శ్రేష్టమైనదిగా పరిగణించబడినది. ఆ క్రొవ్వు మొత్తము ప్రభువునకు చెందినది. లేవియాకాండం 3వ అధ్యాయంలో మనం ఎరుగుదాం, యాజకులు ఆ క్రొవ్వును తినకూడదు, అది దేవునికి మాత్రమే చెందినది. ఈనాడు యేసుక్రీస్తు ప్రభువు యొక్క శ్రేష్టమైనటువంటి ఆహారం మనమే. మనము పరిశుద్ధమైన యాజకులముగా ఉన్నాం. మాత్రమే కాదు, క్రొవ్వును దేవునికి అర్పించాలి అంటే మన శ్రేష్టమైనటువంటి భాగమును దేవునికి మనం అర్పించాలి, దేవునికి అర్పించాలి. ఆయనను వెంబడించాలి, ఆయనకు సమర్పించుకోవాలి. అంటే ఈ లోకములో ఏది మనకు శ్రేష్టమైనదిగా ఉన్నదో, దేన్ని మనము ప్రేమిస్తున్నామో దానిని ప్రభువుకు అర్పించవలెను. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ
వచనము నుండి 26వ వచనం వరకు అప్పుడు యేసు ఇలా అన్నాడు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. తన ప్రాణమును రక్షించుకొనువాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని దగ్గించుకొనును. శ్రేష్టమైనది. ఆయన ప్రేమిస్తున్నామా? మనము ఈ లోకమును ద్వేషించి ప్రభువును మనము వెంబడించాలి. శ్రేష్టమైన జీవితంలో ప్రభువును వదులుకోవడం, లోకములోని కొన్ని మనకిష్టమైనటువంటి కోరికలను, మనకిష్టమైనటువంటి గొప్ప సంగతులను, మనం ఎంతో గొప్పవారం అనుకునే వాటిని ఆయన కొరకు వాటిని దహించాలి. పౌలన్నాడు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 7, 8, 9 వచనాల్లో, నాకు ఏవేవి లాభకరములై ఉన్నాయో నేను క్రీస్తును కొరకు వాటిని నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఆయన జాతి, ఆయన గోత్రం, ఆయన సున్నతి, ధర్మశాస్త్రములో అనింద్యత, దేవుని సంఘమును హింసించుటలో అతనికున్న అత్యాసక్తి, ఇవన్నీ దేవుని కొరకు కదా, వాటిని శ్రేష్టమైన వాటిని ప్రియులారా, ఈ లోక స్నేహం, ఈ లోక ప్రేమను మనము దేవుని కొరకు సమర్పించుకొనుట. యాకోబు పత్రిక 4:4 అన్నాడు, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. కదా, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమింపకుడి. ఏమున్నది? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం కదా, వీటిని దేవునికి మనము సమర్పించుట, మనము దేవునికి సమర్పించుట కదా. లేవియాకాండం 17వ అధ్యాయం 6వ వచనములో, యెహోవాకు ఇంపైన సువాసన అగునట్లు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దనున్న యెహోవా బలిపీఠము మీద. దేవునితో సహవాసము కలిగి ఉండాలి అంటే యాజకుడు కూడా ఆ సమాధాన బలిని తీసుకొని ఆ నిప్పుల మీద ఆ క్రొవ్వును దేవునికి సువాసనకరమైనదిగా సమర్పించుట. ఇదంతా యేసుక్రీస్తు రక్తమునకు అది ముంగుర్తుగా ఉన్నది. ఆయన మన నిమిత్తమై కాల్చబడుట అది దేవునికి ఇంపైన సువాసన, దేవునికి అది ఇష్టమైనటువంటి బలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయములో మొదటి 2 వచనాల్లో లేదా 2వ వచనములో, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను కదా. ఈ బలి దేవునికి ఒక ఇష్టమైనటువంటి సువాసనను ఆఘ్రానించినటువంటి బలి కదా. దేవునికి అలా సమర్పించుకొనుట ఆయనకి ఇష్టమైనటువంటిది. మాత్రమే కాదు, మన ప్రార్థన ఆయనకి ఇష్టమైనటువంటి ఒక ధూపము వంటిది. మనము సమర్పించుకొనుట, మనము దేవుణ్ణి ఆరాధించుట, దేవుణ్ణి ప్రార్థించుట ఆయనకి ఇంపైనటువంటి సువాసన ఆ బలిపీఠమునొద్ద. ప్రియులారా, 7వ వచనాన్ని మనం చదువుకుందాం. లేవియాకాండం 17వ అధ్యాయం 7వ వచనం, వారు వ్యభిచారులై అనుసరించు వచ్చిన దయ్యముల పేరట వధించినట్లు ఇక మీదట తమ బలి పశువులను వధింపరాదు కదా. ఇక్కడ ఒక గంభీరమైనటువంటి మాట దేవుడు చెబుతున్నాడు. అంటే అన్యులు దేవత్వము లేని వాటికి వారేం చేస్తున్నారు? బలులను అర్పిస్తున్నారు. ఇంకా ఎంత ఘోరము అంటే, ఈ దేవత్వము లేని అనేకమైన క్రూరమైనటువంటి కొన్ని వారు నిర్మించుకున్న చెట్లకు లేదా వారు నిర్మించుకున్నటువంటి ఊహాజనితమైన వాటికి 106వ కీర్తన 37వ వచనములో, వారు తమ కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిరి అనే మాట. దేవుని దృష్టికి ఇది హేయమైనది. ఇశ్రాయేలు ప్రజలు వారు ఐగుప్తులో నుండి వచ్చారు. ఐగుప్తులో 400 ఏండ్లకు పైగా వారు ఉన్నారు. ఇశ్రాయేలులో నుండి ఈ ఐగుప్తును తీసివేయడానికి 40 సంవత్సరములు పట్టింది. కాదు, వారి జీవిత కాలం అంతా ఆ ఐగుప్తు వారి హృదయములోనే ఉన్నది. అందుకే ఏం చేయాలి? దీన్ని తీసివేయాలి. వారిలో నుండి తీసివేయాలి. వారు వేరుగా ఉండాలి. దేవుని యొక్క ఉద్దేశం ఇదే. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనములో, మీరు వాటిని చేయొచ్చు పూర్వకాలం ప్రభువును అంగీకరించక మునుపు ఏ పాపములలో ఉన్నామో వాటిని చేయొచ్చు
వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తి యొక్క అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మీరు మునుపు నడుచుకుంటే ఇప్పుడు వద్దు ఇక. మీరు ఆగండి, ఆపండి. వాటికి మీరు దూరంగా ఉండండి, భిన్నంగా ఉండండి. దేవుని ప్రజలు వారు ప్రత్యేకముగా ఉండాలి. తర్వాత 8-9 వచనాల్లో గుడారానికి బలి తీసుకొని రావాలి అని మరలా దేవుడు నొక్కి చెబుతున్నాడు. అది రెండవసారి ఆజ్ఞ ఇచ్చినట్లుగా 8-9 వచనాల్లో. నీ వారితో ఇట్లనము, ఇశ్రాయేలుల కుటుంబములలో గాని మీలో నివసించు పరదేశుల్లో గాని ఒకడు దహన బలినైనను వేరొక ఏ బలినైనను యెహోవాకు అర్పించను ఉద్దేశించిన ఎడల ప్రత్యక్షపు గుడారమునొద్దకు తీసుకొని రావాలి. అలా తీసుకొని రాని వాడు మనుషులలో నుండి, జనములలో నుండి ఆ మనుష్యుడు కొట్టివేయబడును. యూదులు అన్యుల వలె వారు ప్రవర్తించకూడదు కదా. అన్యుడు కొట్టివేయబడినట్లుగా నీవు కూడా కొట్టివేయబడదు అని చెబుతున్నాడు కదా. తండ్రి అయిన దేవుణ్ణి ఈ ఆరాధికుడు కలుసుకోవడానికి ఒక ఏకైక ద్వారము, ఒకే ఒక ద్వారము మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారే. యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనములో ఆయన ఏమన్నాడు? నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనను లోపల ప్రవేశించిన ఎడల, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచు ఉండును. ఆయన ద్వారా ప్రభు ఆయన అన్నాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప, ఈ ద్వారము ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడును రానేరడు. మానవుడు మోక్షమునకు వెళ్ళాలా, పరలోకానికి వెళ్ళాలా, ఇదొక్కటే మార్గము. ఈ మార్గము ద్వారానే, ఈయన అర్పణ ద్వారానే, ఈయన బలి ద్వారానే, ఒక్క బలి ఆ బలిని దేవుడు అంగీకరించాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనంలో మనందరి దోషము అతని మీద మోపబడెను, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు, వదకు తేబడిన గొర్రెపిల్ల వలె ఆయన మౌనముగా ఉన్నాడు. ఒక్క బలి ద్వారా సదాకాలమునకు ఆయన మనలను సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఆ గుడారము లోనికి వెళ్ళాలి అంటే ఆ ద్వారము ద్వారానే, ఆ ద్వారము గుండానే లోపలికి మనము వెళ్ళవలసిన వారముగా ఉన్నాం. మొదటి 9 వచనాలు, వధింపబడిన బలి పశువు ఎక్కడ వధించబడాలి? గుడారము లోపలనే వధించాలి అని చెప్పాడు. వెలుపల వధించుట ద్వారా శిక్షకు వారు పాత్రులవుతారు. ఇవన్నీ యేసు క్రీస్తు ప్రభు వారిని సూచిస్తూ ఉన్నాయి. తర్వాత 2వ భాగం 10-16వ వచనం వరకు, రక్తము తినుట నిషేధించబడినది. రక్తమును తినకూడదు అని దేవుడు వారికి ఆజ్ఞను ఆయన ఇస్తున్నాడు కదా. ఈ మొదటి 10-16 ఇందులో 10-14 మరొక భాగం, రక్తముతో కూడిన ఆహారమును తీసుకొనవద్దు. అది మీరు ఇంటిలో పెంచినటువంటి ఒకవేళ జంతువైనా దాని రక్తమును మీరు తినకూడదు. మీరు వేటాడి పట్టుకున్న జంతువైనా దాని రక్తమును మీరు తినకూడదు అని అన్నాడు. 10వ వచనం చదువుకుందాం చూడండి. మరియు ఇశ్రాయేలుల కుటుంబములలోనేమి మీలో నివసించు పరదేశులలోనేమి ఒకడు దేని రక్తమును తినినను, రక్తము తిను వానికి నేను విముఖుడనై జనులలో నుండి వాని కొట్టివేయుదును. ఎందుకంటే రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠము మీద పోయుటకై దానిని మీకిచ్చి తిని, రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. అది అద్భుతమైనటువంటి సంగతి. రక్తము ద్వారా ప్రాయశ్చిత్తం, అది ఆ బలిపీఠము మీద ప్రోక్షించాలి. బలుల యొక్క నియమములను దేవుడు వివరిస్తున్నప్పుడు ఇది నిషేధము, మీ ఇండ్లలో తరతరములకు శాశ్వతమైన శాసనము అన్నాడు. రక్తము నిషేధము అసలు ఆది కాలములోనే దేవుడు చెప్పాడు, మీరు రక్తమును తినకూడదు. నోహు కుమారులు
ఓడన్లో భార్య ఓడలో నుండి బయటికి రాగానే ఆయన ఏమన్నాడు? ఆదికాండం 9వ అధ్యాయం 4వ వచనములో, మాంసమును దాని రక్తముతో కూడా మీరు తినకూడదు. రక్తమే దాని ప్రాణము. రక్తమే దాని ప్రాణము. ప్రియులారా, ఈ ఈ విషయాలను ఆయన ఎందుకు చెప్పాడంటే, రక్తములో జీవమున్నది. రక్తములో జీవమున్నది. రక్తములో ప్రక్షాళన ఉన్నది. రక్తము మనకు జీవాన్ని అనుగ్రహించేది అని తేటగా వ్రాయబడి ఉన్నది. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనములో, ధర్మశాస్త్ర ప్రకారం సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదని సామాన్యముగా చెప్పవచ్చును గదా. రక్తం, రక్తము ద్వారా పాప క్షమాపణ. రక్తములో జీవమున్నది. రక్తములో ప్రాయచిత్తం ఉన్నది. రక్తము మరొక భావం ఏమిటి అంటే, మన పాపములను జ్ఞాపకం చేస్తున్నది. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనములో, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను, దోషమును చూపిస్తూ ఉన్నది కదా. రక్తం, యేసుక్రీస్తు రక్తము ద్వారా మానవునికి పాప క్షమాపణ. అందుకే ఈ రక్తమును తినకూడదు అన్నాడు. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనములో, ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులనుగా చేయును. ఆయన రక్తము ద్వారా, ఆయన బలి ద్వారా మనకు ప్రాయశ్చిత్తం. యోహాను మొదటి పత్రిక 2:2లో, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు ఆయన శాంతికరమై ఉన్నాడు. అందుకే ఈ రక్తమును మనము గౌరవించడం, ఈ రక్తము ద్వారా పాప క్షమాపణ అని లోకానికి మనం వివరించటం, యేసుక్రీస్తు ప్రభు రక్తమును ఆశ్రయించటం కదా. రక్తమును తినకూడదు. సరే, ఇందులో మనం కొన్ని ఆలోచన చేసినప్పుడు, కొత్త నిబంధనలో యూదులు ప్రభువును అంగీకరించారు, అన్యులు ప్రభువును అంగీకరించారు. వారి మధ్య ఈ రక్తమును తినుట అనేటువంటి సమస్య వారి మధ్య వచ్చినప్పుడు, అపోస్తల కార్యం 15వ అధ్యాయం వచనం 20, 29లో వారికి కొన్ని మినహాయింపులను ఇచ్చారు కదా. మీరు ఈ 3 ఆజ్ఞలను పాటించండి అన్యులారా. ఒకటి, మీరు విగ్రహములకు అర్పించిన వాటిని తినకూడదు. గొంతు పిసికిన వాటిని మీరు తినకూడదు. రక్తము మీరు తినకూడదు అని వ్రాయబడి ఉన్నది. అంటే ఈ యూదులు అన్యులను అంగీకరించుట నిజమే. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనములో, అన్నపానముల విషయములోనైనను మీరు తీర్పు తీర్చనెవనికి అవకాశం ఇవ్వకుడి అన్నాడు. ఇవన్నీ యేసుక్రీస్తులో ప్రభువులో నెరవేరాయి. మెట్టుకు ఒకటి, మనం యేసుక్రీస్తు రక్తమును గౌరవించుట. ఆ రక్తములో జీవమున్నది. ఆ రక్తము ద్వారా పాప క్షమాపణ అని ఎరిగి, ఆ రక్తమును మనము ఈ లోకమునకు ప్రకటించుట, ఈ రక్తము ద్వారా విమోచనని వివరించుట. ఆయన రక్తము లేకపోతే మనకు విమోచన లేదు, మన అపరాధములన్నిటికీ క్షమాపణ లేదు. కనుక ఆ రక్తము బలిపీఠము మీద ప్రోక్షించుటకే దేవుడు అనుగ్రహించాడు. 15 నుండి 16వ వచనం ఆఖరి భాగాన్ని మనం చదివినప్పుడు, ఈ ప్రకృతిలో చనిపోయిన జంతు కళేబరము యొక్క రక్తమును కూడా నిషేధించబడినది. చనిపోయిన ఈ జంతు కళేబరములు, దాని రక్తము కూడా నిషేధించబడినది. దాని 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 యొక్క మాంసము కూడా నిషేధించబడినది. 15వ వచనములో, మరియు కళేబరమునైనను చీల్చబడిన దేనినైనను తిను ప్రతివాడు దేశమందు పుట్టినవాడేమి పరదేశి ఏమి తన బట్టలను ఉదుకుకొని నీళ్లతో దేహమును కడుగుకొని సాయంకాలం వరకు అపవిత్రుడగును. అంటే దేవుని ఉద్దేశం ఏమిటంటే, వాటిని మీరు తినకూడదు. ఈ చనిపోయినటువంటి ఈ జంతువుల యొక్క కళేబరములు యూదులకు నిషేధించబడినవి. యూదులు వాటిని ముట్టకూడదు, అసలు తినుట కాదు, వాటిని ముట్టకూడదు కూడా. వాటిని ముట్టేవాడు కూడా అపవిత్రుడవుతాడు, వాటిని తినేవాడు అపవిత్రుడవుతాడు. ఒకవేళ అలా కడుగు కొనకపోతే వాడు దోష శిక్షను భరించేవాడుగా ఉంటాడు. ప్రియులారా, ఇక్కడ మనం తినకూడదు అంటే చచ్చినవి, మృతతుల్యమైనవి. ఆ మృతతుల్యమైన ఆ కళేబరములను మనము తినకూడదు కదా. మృతతుల్యమైనవి, అవి అసహ్యమైనవి. మృతం, నిర్జీవమైనవి, దేవునికి అవి అసహ్యమైనవి. వాటిని మీరు తినకూడదు, వాటిని తినకూడదు.
ప్రియులారా, మనం ఆలోచన చేస్తూ ఉండగా యేసు క్రీస్తు ప్రభువారు ఆయన ఆయన రక్తము మనకు అనుగ్రహించబడినది. ఆయన శరీరము మనకు అనుగ్రహించబడినది. ఆయన రక్తము సజీవమైన రక్తం. ఆయన శరీరము సజీవమైనటువంటి శరీరం. అందుకే ప్రభువు అన్నాడు, నన్ను తిని నన్ను త్రాగువాడు నిత్య జీవము గలవాడు. నన్ను తిని నన్ను త్రాగువాడు నిత్య జీవము గలవాడు. ఒకవేళ నీవు నేను అపవిత్రులమైతే ఏం చేయాలి? ఆయన మనలను కడిగేవాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 6, 7, 8 వచనాల్లో ప్రభువు అన్నాడు, నేను మిమ్మును కడగకపోతే నాతో మీకు పాలు లేదు, నాతో సంబంధము లేదు. మన పాపముల కొరకు క్రీస్తు ఒక్కసారే చనిపోయినప్పటికీ మన శరీరం ప్రతిరోజు మురికి ఉంటుంది. మాటి మాటికి అది కడగబడాలి. మాటి మాటికి అది కడగబడాలి. వాక్యమును ఉదకము చేత కడగబడాలి. 1 ఎఫెసీ పత్రిక 5:26. మనము ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని, యోహాను మొదటి పత్రిక 1:9 ఒప్పుకొని ఆయన ఎదుట ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, మనల్ని కడిగి పవిత్రపరిచేవాడు. మనము క్రమంగా దేవుని వాక్యమును చదువుతూ, ఒకవేళ హృదయములో దాచబడిన పాపములను పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉండగా వాటిని క్రీస్తు ఎదుట ఒప్పుకొని, క్రీస్తు క్షమించి ప్రతిరోజు ప్రభువు అంగీకరించబడులాగున ఆ గుడారము దగ్గరకు వెళ్ళి, ఆ ప్రధాన యాజకుని దగ్గరకు వెళ్ళి ఆ బలిని అంగీకరించి తండ్రితో సహవాసము కలిగి ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయునుగాక. ఆమేన్.